హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా, అయిపోయినాయి అని వెళ్ళిపోకండి. అండ్ బుక్స్ నుంచి అవాయిడ్ కావద్దు, అండ్ న్యూస్ పేపర్ నుంచి అవాయిడ్ కావద్దు. ఇంకా చదవని ఇంతవరకు ఎవరికి చదివే అలవాటు లేని వాళ్ళు కూడా తప్పకుండా న్యూస్ పేపర్ అలవాటు చేసుకోండి. సో దానివల్ల మైండ్ షార్ప్ అవుతుందండి. అండ్ మనం కూడా మైండ్ మనది షార్ప్ అవుతుంది. అండ్ అన్ని విషయాలు తెలుస్తాయి. అండ్ మన ఇంట్లో పిల్లలకి అలవాటు అవుతుంది. సో ఇంగ్లీష్ పేపర్ కూడా వేసుకోండి, పిల్లల కోసం, మన కోసమైనా పిల్లల కోసమైనా అందరికీ ఇంగ్లీష్ అవసరమే కాబట్టి. సో ఈ రోజులలో పేపర్ వేసుకునే స్తోమత మన అందరికీ దాదాపుగా అందరికి ఉందండి. అయినా మనమే కొంచెం నెగ్లెక్ట్ చేస్తాము. అంటే వేసుకున్న వాళ్ళ గురించి, చదువుకునే వాళ్ళ గురించి కాదు. పేపర్ అంటే నెగ్లెక్ట్ అన్నట్టు, ఇక మనం ఏం చదువుతాం, ఇంత పొయ్యి రూమ్లో ఉండి అంత చేసుకునే వాళ్ళకని. ఏ రూమ్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, జాబ్ చేసినా సరే, చేయకున్నా సరే, ఎగ్జామ్స్ రాసినా సరే, రాయకున్నా సరే, 49 ఇయర్స్ అంటే ఆ ఇయర్స్ అర్హత ఉన్నా సరే లేకున్నా సరే, చాలామంది ఏ అర్హత లేకున్నా ఇప్పుడు జాబ్ మీరు ఇంకా రాయము, ఇక ఫీజు కట్టం అనుకునే వాళ్ళైనా సరే, ఇప్పుడు ముందు జాబ్స్ రాస్తున్న వాళ్ళు సరే, ప్రతి ఒక్కరు ఇంట్లో మహిళలు, మీరు కేవలం స్కూల్లో చెప్పే వాళ్ళనే కాదు, మీరు ఏ వర్క్ చేసినా సరే చదువు వస్తే చాలు. ఈ పేపర్ ఈనాడే పేపర్ అని కాదు, మీకు నచ్చిన ఏ పేపర్ అయినా వేసుకొని అలవాటు చేసుకోండి. తప్పకుండా వేసుకోవాలండి. ఇక మీరు చెప్పొద్దు మేడం, సోది చెప్పొద్దు, ఇక మీరు చెప్తే వినే పరిస్థితులు లేమని అనుకోకండి. నాకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నానండి, షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మొన్న ఒక కాలేజ్ వాళ్ళు కొంచెం రీసెర్చ్లో మొత్తం ప్రపంచంలో బుక్స్ చదివే వాళ్ళ పోటీలో మన భారతదేశమే చాలా తక్కువ కింది పొజిషన్లో ఉందండి. ఇంకా మహిళలు అయితే ఇంకా చాలా కింది పొజిషన్లో ఉన్నారు. అంటే మహిళలు బుక్స్ చాలా మన భారతదేశంలో బుక్స్ తీసుకొచ్చి చదువుకోరంట. అందుకేనండి ఇక మనము రోజు అలవాటు చేసుకోవాలి. బుక్స్ అంటే ఇవే స్కూల్ బుక్సే అని కాదు, మన ఆధ్యాత్మిక అయిన బుక్స్, మన ధర్మాల గురించి చెప్పే బుక్స్ అయినా ఇంట్లో తెచ్చి తేవాలి, మన పిల్లలకి చెప్పాలి. సో ప్రతి ఒక్కటి పిల్లలు మనం చెప్పేది చెయ్యరండి, మనం చేసేది చేస్తారు. మనం ఏదైతే చేస్తున్నామో అది చేస్తారు పిల్లలు. మనం చెప్పింది చేయాలంటే చాలా కష్టం అవుతుందండి. మనం చేసింది చెప్పన అవసరం లేదు, వాళ్ళే చేస్తారు తప్పకుండా. సో ఇది రీడింగ్ చేయడం కానీ, వాకింగ్కి వెళ్ళడం కానీ, గార్డెనింగ్ చేయడం కానీ, ఇవన్నీ కేవలం మనతోటే వచ్చేవండి. ఇంకెవరు స్కూల్లో చెప్పరు, స్కూల్లో చేపించేవిటి కావు. సో ఇక దీనివల్ల ఇప్పుడు ఇంట్లో ఏమైనా పెద్ద ఫ్యామిలీ ఉన్నా కూడా పేపర్ చదవడం వల్ల ఏమవుతుందంటే, ఎవరు వేయకున్నా సరే మీ డబ్బులతో ఎంత చాలా తక్కువ ఉంటుంది కదా అండి రేటు, దాని తక్కువ. ఈ ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ఆ స్తోమత ఉందని అనుకుంటున్నాను నేను. ఎందుకు 400 ఉన్నాయో ఎన్నో తెలియదు, మా నాన్నగారే కడతారండి ఇది పేపరు, న్యూస్ పేపర్కి. సో దానివల్ల ఎన్నో లక్షల ఖర్చులు చేస్తాం. ఒక శారీ ఒక డ్రెస్సో కొనకుండా దాన్ని కూడా పెట్టుకోవచ్చు. నేను ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, నా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, ఎవరిని బాధ పెట్టాలని కాదు. ఎందుకంటే న్యూస్ పేపర్ ఇప్పుడు మనకు మొన్న వచ్చిన ఎగ్జామ్స్, డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, ఇంకా 2 రోజులు అయితే. కానీ ప్రశ్నపత్రం సరళి ఎలా వచ్చింది, అది మనకెంత సబ్జెక్ట్ ఉంది, మనకెంత అవగాహన ఉంది, దేనిపైన ప్రపంచం పైన మనకెంత అవగాహన ఉన్నాయి, దానిపైననే మనకి ఎగ్జామ్స్లో ఇచ్చాడు. మనం ఎంత సబ్జెక్టు చదివినా, ఎంత కంటెంట్ చదివినా, ఆ క్వశ్చన్ ఏ రీతిలో ఇచ్చాడంటే తప్పకుండా మనకి నడిచే ప్రపంచం పైన అవగాహన ఉండేలాగానే ఉన్నాయి. సో మనకి ఇంకా ఎగ్జామ్స్ రాయాలన్నా, మన పిల్లలకి మనకు భవిష్యత్తులో మనం ఏమైనా చెప్పాలనుకున్నా, మనం ఏమైనా మోటివేట్ చేయాలనుకున్నా తప్పకుండా మనకు అప్డేట్ కావాల్సిందే, మనకు అప్డేటు విషయాలు తెలుసుకోవాల్సిందే. సో ఇక మేడం, ఇక మీరు సోది అని అంత నెగిటివ్ కామెంట్స్ రాయకండి దయచేసి, చాలా సెన్సిటివ్ అండి. ఇక మస్తు బాధ అనిపిస్తుంది మళ్ళీ. కానీ పిల్లలని మన ఇక ఇంట్లో ఒక రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. న్యూస్ పేపర్ చదివితే మనకు కొత్త విషయాలు తెలుస్తాయి, అన్ని లింకప్ ఉంటాయి కాబట్టి ఒక విషయానికి ఇంకో విషయం తెలుస్తుంది, ఇంకో విషయం తెలుస్తుంది, ఇంకా జీకేతో ఖచ్చితంగా తెలుస్తూనే ఉంటుంది. పేపర్ గురించి చెప్పని అవసరం లేదు. తర్వాత ఇంట్లో అనవసరమైన విషయాల గురించి కూడా చాలా తక్కువగా పట్టించుకుంటాము, ఎందుకంటే మన బ్రెయిన్ మొత్తం దాంట్లోనే ఉంటుంది కాబట్టి. సో ఇంకొకటి, ఒక మెయిన్ థింక్ ఏంటంటే, మనం ఎప్పుడు చదువుతుంటే ముసలోళ్ళం కామండి. చూసిరా, మనము నిజంగా ఎప్పుడు ఏదో బుక్ ఒకటి చదువుతుంటే మనం ముసలోళ్ళేమో అయినామో అనే ఫీలింగ్ ఉండదు, మనకు ఏజ్ బార్ అయిపోయిందనే ఫీలింగ్ ఉండదు ఎప్పుడు మీకు. ఇక మేడం మంచిగా చెప్తాను, అంత ముసలోళ్ళ లెక్క అని అనుకోకండి, నిజం అది. ఎందుకంటే మనం ఎప్పుడు యాక్టివ్గా ఉన్నాం, మనతోటే నడుస్తుంది అన్నట్టు ఉంటుంది ఆ ఫీలింగు. మనమే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం అన్నట్టు అనిపిస్తుంది, మనకేదో మన జీవితం ఎటో పోయింది అన్నట్టు ఉండదు. అండ్ మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఉన్నోళ్ళకు లేనోళ్ళకు ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా పరిష్కరించుకునే కెపాసిటీ మనకు దొరుకుతుంది మనము పేపర్ చదివితే. ఎందుకంటే కొంచెం
బ్రెయిన్ ఎప్పుడు యూజ్ అవుతూనే ఉంటుంది, మన బ్రెయిన్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అండ్ అవి కొంచెం మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో ఉంటుంది కదా ఇక అందరూ పెద్ద పెద్ద కుటుంబాలలో ఇక యారాళ్ళు ఏమంటారు కదా, యారాళ్ళు అత్తలు ఆడపడుచులు అవన్నీ గొడవలే అది చదువుతూనే ఉంటాయి, చదవని అని అంటారు. ఇక ఊకే చదవకూరి మరి, ఊకే చదివితే ఇక పని పాట అన్నీ ఇచ్చిపెట్టి చదివితే ఇక బాగా చదువుతున్నాడు పేపర్ పడే అని అంటారు. మరి అట్లా కాకుండా రోజు 1 అవరో హాఫ్ అన్ అవరో ఎప్పుడో ఒకసారి చదువుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల ఇంట్లో అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, పిల్లలు రెస్పెక్ట్ ఇస్తారు. తత్వం ఎవరికి ఉండదు. మనకు కొత్త విషయాలు తెలిస్తే మనకు ప్రతి ఒక్క విషయం పిల్లల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనని చూసి పిల్లలు నేర్చుకుంటారు. సో ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్తో చదవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఎందుకు చదవని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం ఎందుకంటే కొంచెం మహిళలకు మనము శారీస్ పైన నగల పైన ఇంట్రెస్ట్ చూపిస్తాం మనం ఎక్కువ, న్యూస్ పేపర్ చదవడం మీద అంటే నా ఒపీనియన్గా అంతే, ఎవరు తప్పుగా అనుకోవద్దు. కొంచెం జీకే పరంగా అంటున్నా నేను. సో అందుకే మనకు వచ్చిన పథకాలు కానీ మనం నడుస్తున్న విషయాలన్నీ గురించి ఒక అవగాహన వస్తుంది. సో ఎగ్జామ్స్కి అయితే ఇంకా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎగ్జామ్స్ రాయని వాళ్ళైనా సరే గురించి చెప్తున్నాను నేను. ఏజ్ మొత్తం అయిపోయిన వాళ్ళైనా సరే తప్పకుండా చదివే అలవాటు చేసుకోండి. ఇంకా చాలామందికి అలవాటు ఉంటుంది చూడండి, పేపర్ చదువుకునే వాళ్ళు టక్కన చెప్పేస్తూ ఉంటారు. సో ఇక ఇప్పటి వరకు డిఎస్సి కోసం చదివిన అడ్డాలనే కూర్చోండి. ఆ అడ్డాను తీసేయొద్దు. ఆ అడ్డా ఎప్పటికి ఉండాలి. మనం ఉన్నన్ని రోజులు ఆ అడ్డా ఉండాలి అని ఈ బుక్సే అని కాదు, చాలా బుక్స్ ఉంటాయి, మన ధార్మిక బుక్స్ ఉంటాయి చాలా. ఇంకా విజయానికి 7 మెట్లు, 4 మెట్లు, 6 మెట్లు, 8 మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లని పెట్టుకొని మెట్ల మీద అన్ని బుక్కులు పెట్టుకోవాలి. సో చాలా ఉన్నాయి. రోజు ఒక పేజీ చదివినా నో ప్రాబ్లం. ఇట్లా చెప్తుంటే చాలామందికి నవ్వొస్తుంటుంది. ఇక సోది చెప్తున్నా మేడం అనుకుంటాం, కానీ సోది కాదండి. నిజంగా చేసుకునే అలవాటు చేస్తే ఎంత ప్రశాంతత దొరుకుతుంది మీరు చూడండి. మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ఈరోజు అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, పేపర్ చదువుదామనే వీడియో చూస్తున్నారో తప్పకుండా వాళ్ళు రేపటి నుంచే ఏదైనా ఒక పేపర్ వేసుకొని అలవాటు చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పేపర్ చదివే అలవాటు చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు అందరు కంటెంట్ రాశారు, చాలామంది మెథడ్ రాశారు. ఎవరైతే జీకే బాగా చేశారో సో వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందనే విషయం మాత్రం అందరికీ క్లారిటీ వచ్చేసింది. సో ఒకటే దాని మీద అవగాహన ఉంటే ఈ రోజులలో ఎగ్జామ్ రాయలేము. ప్రతి సబ్జెక్టు మీద మొత్తం 100% అవగాహన ఉండాలి. అది కూడా ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్స్ మనకు తెలిసిపోయినాయి కదా, ఏ రకంగా ఇస్తున్నాడు అంటే. ఇప్పుడు నడుస్తున్న ప్రపంచం ఎలా నడుస్తుంది, ఎలా నడవాలి, ఇంకా ఎలా నడవాలి, ఎలా నడుస్తుంది, నీకు దాంట్లో తెలిసిన విషయాలు ఏందనే విషయం పైన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తున్నాడు. అవన్నీ హట్ చేయాలని కాదు. ఎవరికైనా ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవ్వరు కూడా ఈ వీడియో అని కాదు, ఏ వీడియో అయినా ఎడ్యుకేషన్ వీడియోస్ నుంచి ఎస్కేప్ కావద్దండి. ఇప్పుడే అయిపోయినాయి మొత్తం అని అప్డేట్లోనే ఉండండి. బ్రెయిన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది, బ్రెయిన్ చాలా నడుస్తుంది. ఎప్పటికీ బ్రెయిన్ నడిపిస్తూనే ఉండాలి, లేకపోతే తుప్పు పట్టిపోతుంది. తుప్పు పట్టిందంటే మళ్ళీ రిపేర్ చేయవలసిన అవసరం వస్తుంది. అంత అవసరం లేదు, రోజు నడుస్తుంటే దానికి రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకసారి మనము న్యూస్ పేపర్ చదువుదాము. సో ఇదిగోండి ఈనాడు పేపర్లో ఇదో సెకండ్ రోజు ఇగో ఏమి ఇచ్చారు చూడండి. ఎస్సీల ఉపవర్గీకరణకు పచ్చ జెండా. కొన్ని చదువుతాను, తర్వాత చూద్దాం, మీరే చదవండి. ఇవ్వండి ఏమి ఇస్తున్నారు చూడండి ఒకసారి. ఇది దీని ఉద్దేశం వెనకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం అట. ఓకేనా. ఇదిగోండి గురి మళ్ళీ కుదిరింది. స్వప్నిల్కు కాంస్యం. అనూహ్య పథకం. నిష్క్రమించిన నిఖత్, సింధు, సాత్విక్, చిరాగ్. ఒలింపిక్లో భారత్కు మిశ్రమ ఫలితాలు. ఇదిగోండి స్వప్నిల్ కుషాలే భారత షూటింగ్లో పెద్దగా వినిపించే పేరేమీ కాదిది, కానీ అంచనాలు లేకుండా ప్యారిస్ ఒలింపిక్స్లో బరిలోకి దిగిన ఈ కుర్రాడు సహచర షూటర్ మను బాకర్ అందించిన ఊపును కొనసాగిస్తూ దేశానికి మరో కాంస్యం సాధించి పెట్టాడు. సో రాష్ట్రంలో 5 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నెలకొల్పినందుకు ప్రభుత్వము పచ్చ జెండా ఊపింది. చూసారా, ఇక పచ్చ జెండాలు ఊపుతుందో ఏమో ఊపింది. ప్రైవేటు వర్సిటీలకు పచ్చ జెండా. సో ఇది కూడా పాపం చదవండి. ఒక పసిబిడ్డ ప్రాణం తీసిన సెల్ ఫోన్ ఛార్జర్ పిన్
10:30 వయసు ఆరాధ్య గురువారం రాత్రి ఇంట్లో ఆడుకుంటూ విద్యుత్ బోర్డుకు వేలాడుతున్న సెల్ ఫోన్ ఛార్జర్ను పిన్నును నోట్లో పెట్టుకోగా విద్యుత్ ఘాతానికి గురై పడిపోయింది. చూసారా? దయచేసి పిల్లల్ని ఇదిగోండి ఇవ్వకండి. దయచేసి పిల్లల్ని ఆ సెల్ ఫోన్లు పెట్టుమని ఇవ్వకండి. ఆ ఛార్జర్స్ నిజంగానే ఇలాగే ఊడి పెడుతుంటాము, అలా చేయకండి. పాపం మరణించినట్లే తెలిపారు. పాపను మరణించిందట. ఇంకొకటి ఇది కూడా ఇదిగోండి, ఇంట్లో అన్ని దోమలు డెంగీతో నిండు గర్భిణి మృతి. పూరిట్లోనే ఆడకవలలు కన్నుమూత. చూసారా? ఆ ఇంట్లో కూడా ఉన్న వాటర్ అన్నీ తీసేయండి ఎక్కడైనా మిగిలి ఉంటే. సో ఆ దోమలతో ఉంచి పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోండి. సో ఇదిగోండి కరెంట్ అఫైర్స్ ఇందులో కూడా ఇస్తున్నాడు. రాసుకుంటే రాసుకోవచ్చు, లేదా ఈ మొత్తం బెడ్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇది చాలా పెద్దగా ఉంది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్ను తప్పనిసరి అని చేసింది? కర్ణాటక రాష్ట్రం. 2024 మే 29న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై భారత్ జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 6వ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? తదుపరి 7వ సమావేశాన్ని టోక్యోలో నిర్వహించాలని నిర్ణయించారు. 7వ సమావేశం టోక్యోలో. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై భారత్ జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఎక్కడ? న్యూఢిల్లీ. 6వ సమావేశం న్యూఢిల్లీ అట. తర్వాత రహదారి సమస్యల పరిష్కారం కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లోక్నాప్ను ప్రారంభించింది? మధ్యప్రదేశ్. రహదారి సమస్యల పరిష్కారం కోసం ఇదిగోండి మధ్యప్రదేశ్. సో ఈనాడులోనే ఇవన్నీ ఇచ్చినాయండి. ఇదిగోండి ఇందులో సంఖ్యా శ్రేణులు ఇచ్చాడు. ఉద్యోగాల భర్తీపై వర్గీకరణ ప్రభావం. సో ఇప్పటికే పూర్తయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆయన కొనసాగుతున్న డిఎస్సి పరీక్షలు ఎస్సీ అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఇప్పటికే కొనసాగుతున్న ఉద్యోగాలలో నియామకాల్లోనూ తీర్పును అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. సో అవసరమైతే ఆర్డినెన్స్ సైతం తీసుకువస్తామని స్పష్టం చేశారు. చూసారా? మరి చూడాలి ఇప్పుడు దీన్ని ఎలా అవుతుందో. ఈ కుక్కలు కూడా బాగుందండి, దాని జాగ్రత్త. కుక్కలు వృద్ధురాలిని చంపిన వీధి కుక్కలు. ఒక్కరిని పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఒక్కరిని పంపించద్దండి బయటికి. ఒలింపిక్స్లో ఒకే క్రీడలో భారత్కు అత్యధిక పతకాలు దక్కడం ఇదే తొలిసారి. షూటింగ్లో 3 పతకాలు వచ్చాయి. 2012లో రెజ్లింగ్ సుశీల్ యోగేశ్వర్ షూటింగ్లో, 2020లో రెజ్లింగ్ రవికుమార్ బజ్రంగ్లో 2 పతకాలు వచ్చాయి. సో ఒలింపిక్స్లో ఒకే క్రీడలో పతకాలకు అత్యధిక పతకాలు దక్కడం ఇదే తొలిసారి షూటింగ్లో. ఓకే. తుపాకీ పేలింది. ఇదిగోండి 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో భారత్కు తొలి పతకం. కాంస్యం గెలిచిన స్వప్నిల్ ఈయననే. ఓకే. భారత్ గన్ మరోసారి గర్జించింది. షూటింగ్లో 3వ కాంస్యం వచ్చి వాలింది. ఓకే. షూటింగ్లో 3వ కాంస్యం వచ్చి వాలింది. ఈసారి స్వప్నిల్ కుషాలే గురి కుదిరింది. తొలిసారి విశ్వ క్రీడల్లో పోటీ పడ్డ ఈ మహారాష్ట్ర షూటర్ గురువారం పురుషుల్లో మహారాష్ట్ర అయినది ఏది? మహారాష్ట్ర. సో గురువారం పురుషుల్లో 50 మీటర్ల రైఫిల్ 3వ పొజిషన్లో కంచు పతకం సాధించాడు. ఈ విభాగంలో ఒలింపిక్ పతకం గెలిచిన భారత తొలి షూటర్గా చరిత్ర సృష్టించారు. సో ఇది కరెంట్ అఫైర్స్ లాగా ఇంకా చాలా రోజులైతే జీకే లాగా. ఇదిగోండి, ఈ విభాగంలో ఒలింపిక్ పతకం గెలిచిన భారత తొలి షూటర్గా చరిత్ర సృష్టించాడు. ఓకే. ఇది కట్ చేసి పెట్టుకోండి, లేదు అంటే రాసుకుంటే చాలా బాగా గుర్తుంటుంది. ఇంకా నేడు జాబ్ క్యాలెండర్ విడుదల. ఓకేనా? ఇక రేపు మొత్తం చదువుతానండి పేపరు. సో ఇగో ఏం లేదు ఇందులో, జాబ్ క్యాలెండర్ గురించి ఇస్తున్నాడు మొత్తము. సో ఇదిగోండి, సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళ డైరెక్టర్ జనరల్
బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ ఇదిగోండి తొలి మహిళా డైరెక్టర్ జనరల్ సైన్యంలో వైద్య సేవల విభాగానికి. ఇదిగోండి ఇది కరెంట్ అఫైర్స్ రాసుకోండి, లేదంటే ఈ బిట్టు మొత్తం కట్ చేసి అతికించుకోండి, లేకపోతే ఇంత పెద్దగా రాయండి. రాయడం అంత ఇష్టం లేకపోతే ఇది అప్పటిదప్పుడు కట్ చేయండి అంతే. సైన్యంలో వైద్య సేవల విభాగానికి ఓకే తొలి మహిళ. సైన్యంలో వైద్య సేవల విభాగానికి డైరెక్టర్ జనరల్ డీజీగా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ ప్రతిష్టాత్మకమైన ఈ పదవిని దక్కించుకునే తొలి మహిళ కావడం విశేషం. ఓకే ఇక చూడండి ఇది మొత్తం చదివితేనే బాగుంటుంది. ఇదిగోండి ఇంతకుముందు సాయుధ దళాలలో హాస్పిటల్ సర్వీసెస్ డీజీ పదవిని చేపట్టిన తొలి తివగా కూడా ఆమె పేరిటనే రికార్డు ఉంది. సో నాయర్ పూణేలో సాయుధ బలగాల వైద్య కళాశాలలో పట్టుభద్రురాల అయ్యారు. 1985 డిసెంబర్లో ఆర్మీ మెడికల్ కోర్లో చేరారు. ఆమె ఫ్యామిలీ మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. సో సాధనా సక్సేనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ట్రైనింగ్ కమాండ్కు చెందిన మొదటి మహిళా ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్గా కూడా సేవలు అందించారు. సో జాతీయ విద్యా విధానంలో భాగంగా వైద్య విద్యపై నియమించిన డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీలో సభ్యురాలుగా నామినేట్ అయ్యారు. చూసారా, ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకేనా. సో ఈరోజు కొన్ని ఉన్నాయి, కొన్ని చదువుదాము. చాలా టైం అయిపోయింది, ఆఫ్టర్నూన్ చేస్తున్నాను నేను ఇది. రేపు జాబ్ క్యాలెండర్ వస్తుంది కదా, తప్పకుండా మొత్తం టోటల్గా పేపర్ చదవడానికి ప్రయత్నిస్తానండి. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాటలు ఎవరికైనా హర్ట్ చేసినట్టు అనిపిస్తే దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఓకేనా. తప్పకుండా న్యూస్ పేపర్ వేసుకునే ప్రయత్నం చేయండి. బుక్స్ నుంచి ఎస్కేప్ కావద్దండి, మొత్తం పక్కకు పెట్టుకోవద్దు. ఏ అడ్డాలో అయితే కూర్చున్నా మళ్ళీ అదే అడ్డా ఎప్పుడు చదువుతూనే ఉండాలి. రోజు ఒక హాఫ్ అన్ అవర్ గంట ఏదో ఒకటి చదువుతూనే ఉండాలి. బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుతుంది. ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఏదైనా తప్పుగా అనిపించిన దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.